బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతోంది. అర్ధరాత్రి ర్యాపిడో ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ డ్రైవర్ చూపిన ఆత్మీయతతో తాను పూర్తి భద్రంగా ఉన్నట్లు అనుభూతి చెందానని ఒక వీడియోలో పంచుకుంది. ఆటోలో అతికించిన ఒక చేతిరాత నోటీసును చూపించింది. అందులో నేను కూడా ఓ తండ్రిని, ఓ అన్నను. మీ భద్రతే నాకు ముఖ్యం. సౌకర్యంగా కూర్చోండి అని రాసి ఉంది. ఈ సందేశం వైరల్గా మారింది. భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ ఆపై తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం జరిగింది. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో బాలాజీ రామాచారి అనే వ్యక్తి తన భార్య సంధ్యను ఉరివేసి చంపి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, కూతురు వేధింపులు తాళలేక భార్యను చంపి ఆ వీడియోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెలబ్రిటీల జాతకాలతో పాపులర్ అయిన వేణుస్వామి ఇటీవల నాగచైతన్య, శోభిత గురించి చెప్పిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంతో సెలబ్రిటీల జాతకాలు చెప్పనని ప్రకటించారు. తాజాగా ఆయన ట్విస్ట్ ఇచ్చారు. నటి ప్రగతి ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ లో సాధించిన 4 మెడల్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రగతి రెజ్లింగ్ లో గెలవాలని తనతో ప్రత్యేక పూజలు చేయించుకుందని, ఆ పూజ వల్లే ఆమె మెడల్స్ సాధించిందని పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలవనున్నారు. ఈ నేపథ్యంలో 2 ఏళ్ల క్రితం ఒక కాన్క్లేవ్లో తన అభిమాన ఆటగాడి గురించి ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రొనాల్డో, మెస్సీలతో ఎవరంటే ఇష్టమని రాహుల్ను అడగ్గా ఆయన రొనాల్డో అని సమాధానమిచ్చారు. మెస్సీ అతడి కంటే మంచి ప్లేయర్ అయినప్పటికీ తనకు రొనాల్డో దయాగుణం ఇష్టమని రాహుల్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిండు. నీ 2 ఏళ్ల పాలనలో స్కూలు విద్యార్థులకు కనీసం పట్టెడన్నం పెట్టలేకపోతున్నావు రేవంత్. బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే బీఆర్ఎస్ హరీష్ రావు, ఇవాళ నువ్వు ఈ పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. మాటల్లో గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లే ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము మా పార్టీ ఆధ్వర్యంలో గురుకులాల బాట పట్టినాం. ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాం. అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు మెల్లగా లేచిండు, కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు లేచి అప్పుడు ఏమన్నాడు, లేలే ఇక ఇప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు ఇస్తా, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు రోజు హాస్టళ్లలో పోయి పంటరు, ఇక ఎక్కడ జరగది, జరిగితే తోలు తీస్తా అని మాట్లాడిండు. మరి మళ్ళీ ఎందుకు జరుగుతున్నది? నీ గ్రీన్ ఛానల్ ఏమైపోయింది? ఎందుకు మళ్ళీ రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది? ఇప్పుడు తోలు తీయాల్సింది నీదా, అధికారులదా? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు. పోయిన సంవత్సరం ఇట్లే మాట్లాడినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి కథ వెనకటికి కూడా అన్నాడట, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నాడట. ఇక పిల్లలకి ఇంత అన్నం పెట్టే తెలివి లేదు రేవంత్ రెడ్డికి. ఇక నేను 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, నేను 2047 విజను, నేను ఫ్యూచర్ సిటీ కడతా. నీ సిటీ ఏందో నువ్వేందో, ముందు పిల్లలకి ఇంత కడుపు నిండి అన్నం పెట్టు. అరే పిల్లలు పోయి ఒక దిక్కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిగ్గుండాలి. నీ మీదనే కంప్లైంట్ ఇచ్చారు కదా, నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. ఈ పురుగులన్నం మాకొద్దని పోలీస్ స్టేషన్లో పిల్లలు పోయి ధర్నా చేస్తూ నువ్వు కేసు పెట్టి మన ముఖ్యమంత్రి మీద. ఆడ పాపం షామీర్పేట గురుకులానికి మా బీఆర్ఎస్వి పిల్లలు పోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, బాత్రూములు గడిగేటువంటి బ్రష్లతోని బౌగోన్లు గడుగుతుండట. ఏం కావాలి ఆ పిల్లల పరిస్థితి? ఇంత దారుణంగా ఉంటుందా పిల్లల పరిస్థితి? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్ళైనా పిల్లలకి ఇంత అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి? ఏదో కొత్తగా వచ్చిందని ఏడాది తప్పించుకున్నావు. నిన్ననే 2 ఏళ్ల పాలనను సంబరాలు చేసుకున్నావు, తెగ సంబరాలు చేసినావు కదా. కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ములు ఖర్చు పెట్టి 100 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు పెట్టి పేపర్లల్లో, టీవీలల్లో, హోర్డింగ్లల్లో దేశం మొత్తం రాష్ట్రం ఏడ చూసినా నీ బొమ్మలు పెట్టుకున్నావు. నీ బొమ్మలు మస్తుగా చూసినాం కనుక పిల్లలకి ఇంత అన్నం పెట్టు. అన్నం పెట్టే చేతనైతే లేదు నీకు.
ప్రజలను ఇబ్బంది పెడితే కేసులు పెడతాం. పెండింగ్లు, పేరంటాలు జరిగితే వేలకు వేలు డిమాండ్, గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరుతో లా అండ్ ఆర్డర్కు భంగం, మానుకోకపోతే యాక్షన్. ట్రాన్స్జెండర్లకు హైదరాబాద్ సిపి సజ్జనార్ వార్నింగ్. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్లు దాదాపు 2600 పైగా స్థానాల్లో విజయం సాధించారని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 ఏళ్ల ప్రజాపాలనలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు. ప్రజాపాలన మెచ్చి ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులకు పట్టం కట్టారని టీపీసీసీ చీఫ్ అన్నారు. భారత్కు చేరుకున్న మెస్సీ. అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తన సహచరులు రోడ్రిగో డిపాల్ సువారెజ్తో కలిసి కోల్కతా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామున వారు ఇండియా టూర్ కోసం కోల్కతాలో అడుగుపెట్టారు. వారిని విమానాశ్రయం నుంచి భారీ భద్రత మధ్య తీసుకొస్తున్న తొలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. కొడకండ్ల మండలం నర్సింగపురంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో యశస్విని రెడ్డిపై సొంత పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు. పార్టీకి అనుకూలంగా పనిచేసిన వ్యక్తిని కాదని, ఎమ్మెల్యేలకు నచ్చిన వ్యక్తికి సర్పంచ్ అభ్యర్థిగా చోటు కల్పించారని కార్యకర్తలు ఆరోపిస్తూ ఎమ్మెల్యేని నిలదీశారు. మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఫుట్బాల్ ఆటతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టీమ్ స్పిరిట్ ఒక్కసారిగా చూడాల్సిందే. డిసెంబర్ 13, 2025 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్.